నేను ఒక మాట మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మర్డర్లు హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది. నేను రోజున ఒకే ఒక క్వశ్చన్ సూటిగా మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే, హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతూ చేయాలి, మనుషులు పెట్టాలి. కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో 30 లక్షల మంది జనాలు ఇళ్లలో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిఎస్సీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు. నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయాలి, హత్యా కుట్రలు చేయాలి, కక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆహార పొట్లాలు, నీళ్ళ పొట్లాలు, గ్యాసు సిలిండర్లు, నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతుందిగా. ఓవరాల్గా 10 రోజులు పెట్టింది కదా జనాలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి. వాళ్ళ ఇళ్ళలో కూడా చిన్నపిల్లకాయలు ఉన్నారు, పాల ప్యాకెట్లు కావాలా, కరెంటు పోయింది, కొవ్వొత్తులు కావాలా, తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి పొట్లాలు కావాలా. 4 కార్యకర్తలు పిలిపించి ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు. కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళందరికీ ఇవన్నీ ఆపేస్తే హత్య రాజకీయం కూడా చేయక్కర్లేదు. వాళ్ళ పాటికి వాళ్ళే పోతారు కదా. ఆకలితో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించిపోతారు కదా. 10-15 రోజులు ఎవరు బతకలేరు. అందులో గాలి కూడా ఆడని ఊపిరాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకో ఉన్నారని జస్ట్ డేటా తీసుకుంటే చాలు. హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు, లేదా జిల్లాలోనే చచ్చిపోతారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఎన్ని చేశాడు. కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రానక్కర్లే. విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా. ఒక్క నా బట్టైనా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్కడైనా నెలలోకి దిగి ఈరోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరైనా ఆపారా? మొన్నే పోయింది ఒక వారం క్రితం. ఎవరైనా ఆపారా? అక్కడే ఆపంది. అధికారం వచ్చిన తర్వాత అక్కడే ఆపంది. నువ్వు నీళ్ళలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఎవడు ఆపుతాడు నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది? ఎవరు పాటికి వాళ్ళు నీళ్ళలో కూర్చొని ఈదుకుంటా 10 మందికి సాయం చేస్తుంటే నువ్వు ఇంకో వైపు పో, వాళ్ళు ఇంకో వైపు పోతారు. ఆహార పొట్లాలు తీసుకోండి. ఎంతసేపు ఎవరన్నా చచ్చిపోతే బాగుండు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు. పొరపాటు మనం ఏమన్నా మేలు చేస్తే 10 మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్దా? లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు. బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే చచ్చిపోయిన సవాలు నేర్పుకునేది జగన్మోహన్ రెడ్డి, అతని క్యాబినెట్ మినిస్టర్లు, అతని ఎమ్మెల్యేలు. అంటే నేను రోజా గురించి చెప్పేది అయితే సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా. ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో. ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి. ఇది